హలో అందరికీ నమస్తే. ఇది ఊటీలో మా డే 1 ట్రిప్ అనమాట. ఇక్కడ మేము ఊటీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏమైందో ఏంటో తెలియదు కానీ మేము ముగ్గురు ఎందుకో చూస్తున్నాం మరి గుర్తులేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా డాడీ ఊటీ టాయ్ ట్రైన్ టైమింగ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మేము ఊటీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట. సో ఇదే ఊటీ రైల్వే స్టేషన్. ఊటీ అన్నా ఉదగమండలం అన్నా ఒకటే. సో ఉదగమండలం అని చెప్పేసి ఉంటుంది రైల్వే స్టేషన్ నేమ్. ఇదే అనమాట టాయ్ ట్రైన్. సో ఇది నార్మల్ ట్రైన్స్ లాగా కాదు, ఇది స్టీమ్తో రన్ అవుతుంది. సో అందుకే ఎంత ఫేమస్. దట్టు ఇది టీ ఎస్టేట్స్ ఇంకా లోయలు టనల్స్ మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట. సో అందుకే అంత ఫేమస్. కానీ మాకు అరకు అంతలా ఏమనిపించలేదు. మేబీ మాది ఊటీ నుంచి కున్నూరు చిన్న షార్ట్ ట్రిప్ అనమాట. సో అందుకే మాకు అలా అనిపించలేదేమో. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. సో అందుకే మాకు టైం ఉండడం వల్ల కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇంకా మా టాయ్ ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడ మా చెల్లి చూపిస్తుంది ఊటీ బోట్ హౌస్ అని. మేము చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే నెక్స్ట్ రోజు అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో మాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. సో ఇప్పుడు కుదిరింది లాస్ట్కి. సో మేమేంటంటే సెకండ్ క్లాస్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంది ట్రైన్కి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడెక్కడికి పార్క్ వెళ్ళినా ఎక్కడికెక్కడికి వెళ్ళినా కూడా ఎంట్రీ ఫీజు అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. సో మేము సెకండ్ క్లాస్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి కిటికీలకి గ్లాసెస్ ఉండవు అనమాట. సో మామూలుగా ఓపెన్గానే ఉంటుంది. సో ఫోన్స్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ మేము వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం ఈ ట్రైన్లోనే. సో ఇక్కడ ఏం జరిగిందంటే పాప మా మమ్మీకి అటు సైడ్ ఏ వ్యూస్ కనిపించట్లేదు, అన్నీ మా సైడే ఉన్నాయన్నమాట. సో తర్వాత మా ఇటువైపు సైడ్కు వచ్చి కూర్చుంది. తీరాగా అక్కడ చూసేసరికి అక్కడ మళ్ళీ మామూలుగా ఏ వ్యూస్ కనిపించకుండా మేము కూర్చున్న సైడ్ వ్యూస్ కనిపించాయి. సో మొత్తం జర్నీ అంతా ఇలాగే జరిగింది. మాది ఊటీ టు కున్నూరు ట్రిప్ కదా. సో మధ్యలో 3 to 4 స్టేషన్స్ అనేవి తగిలాయి. అందులో లౌడేలో ఒక స్టేషన్ అనమాట. హాయ్ నాన్న సినిమాలోని హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంది కదా, అక్కడ లొకేషన్లో తీశారు కదా, ఆ స్టేషనే అనమాట లౌడేల్. సో ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ట్రీస్ అనమాట. ట్రీస్ అన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. ఊటీ అంటే బ్లూ మౌంటైన్స్ అంటారు కదా. సో అందుకనే అంటారేమో మరి ఆ బ్లూ కలర్ వల్ల, మరి ఏమో మరి నాకు తెలీదు. కానీ నాకు అవి ట్రీస్ మాత్రం భలే నచ్చాయి. అండ్ టీ ఎస్టేట్స్ అవన్నీ బాగా నచ్చాయి అనమాట. అండ్ ఈ జర్నీ మొత్తం ఇలాగే టీ ఎస్టేట్స్ ఇంకా లోయలు మౌంటైన్స్ అంతే ఉంటాయి అన్నమాట. అంటే ఒక మధ్యలోని ఊటీ టు కొన్నూరుకి మధ్యలో ఒక 3 to 5 వచ్చాయి టనల్స్ అంతే, ఇంకా అంతకు మించి ఏం రాలేదు. ఇంకా మేము కున్నూరుకి వచ్చేసాం. మొత్తం జర్నీ అనేది ఒక 1 hour 5 minutes అంతా ఉంటుంది. సో నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి సిమ్స్ పార్క్కి వెళ్ళిపోయాం. సో ఇదే సిమ్స్ పార్క్. ఇది సిమ్స్ పార్క్ ఎంట్రన్స్. ఈ పార్క్ చాలా పెద్దది, ఇందులో బోటింగ్ కూడా ఉంది. కానీ మేమేమో ఊటీ బోట్ హౌస్లోనే చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికి వెళ్ళలేదు. అదైతే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డ్రింక్స్ ఏవో అమ్ముతున్నారు. సో మేము అవి ట్రై చేస్తున్నాం. అండ్ ఏంటంటే మేము సీజన్లో వెళ్ళాము. సో అందుకనే చాలా ట్రీస్ ఇంకా మనకి రకరకాలైన ఫ్లవర్స్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. సో
యాక్చువల్గా వేరే సీజన్లో వెళ్తే ఇంత ఫ్లవర్స్ అనేవి ఏమీ ఉండవంట, కానీ అందుకనే మేము ఈ సీజన్లో వెళ్ళాం. కానీ చాలా కాస్ట్ అనమాట, చాలా ఎక్కువ. రూమ్స్ అనేది ఇంకా మనకి ట్రావెలింగ్ అవన్నీ చాలా ఎక్కువగా ఛార్జ్ చేశారు మాకు. సో యాక్చువల్ ముందే నేను కనుక్కున్నాను, వేరే అతనికి కాల్ చేసి ఇలా కనుక్కుంటే మీరు అసలు ఈ టైంలో రావద్దని చెప్పేసి మాకు చెప్పేశారు అతను. కానీ మాకు ఇంకా ఈ టైమే కుదిరిందనమాట, అందుకనే ఈ టైంలోనే మేము వచ్చాం. ఇంకా పార్క్ మొత్తం మేమేమీ కవర్ చేయలేదు, మ్యాక్సిమం కవర్ చేసాం అంతే. అటు సైడ్ వెళ్తే ఏదో బ్లూ కలర్ సెటప్ ఉందని చెప్పారు, కానీ మరి అదేంటో మాకు తెలీదు. ఎందుకంటే మేము మ్యాక్సిమం అంటే చాలా ప్లేసెస్ కవర్ చేయాలని అనుకున్నాం, కానీ ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది మాకు. ముందు రోజు అలాగే అయింది, నెక్స్ట్ రోజు అలాగే అయింది. ఇప్పుడు ఎందుకు ఏం ప్రాబ్లం అయ్యిందో వీడియో ఎండింగ్లో చూడండి. సో అదనమాట. అయ్యాక నేను హైఫీల్డ్ ఎస్టేట్కి వెళ్దాం అనుకున్నాను, హైఫీల్డ్ టీ ఎస్టేట్కి. కానీ మా డ్రైవర్ ఏమో లేదు డాల్ఫిన్ హౌస్కి వెళ్ళి అటు నుంచి వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కున్నూరులో ప్లేసెస్ అనమాట అవి. ఇదే డాల్ఫిన్ హౌస్ వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్ ఏంటంటే డాల్ఫిన్ హౌస్ షేప్లో ఉంటుందని ఇక్కడ ఫేమస్ అది. కానీ యాక్చువల్గా ఇక్కడ రాకపోయి ఉండుంటే మాత్రం మా ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయ్యేవి. కానీ ఏం చేస్తాం, లాస్ట్కి అలాగైంది. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఆ ఫొటోస్ అక్కడ అటాచ్ చేసాం. యాక్చువల్గా టీ ఎస్టేట్ దగ్గర నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను యాక్చువల్గా కాస్ట్యూమ్ వేసి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను, బట్ అది అవ్వలేదు ఆ ప్రాబ్లం వల్ల. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు, నేనేమో వేరేగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ దారి మధ్యలోనేమో టీ ఫ్యాక్టరీ కనిపించింది మాకు, అంటే అవుట్లెట్. అది సింగారా ఎస్టేట్ అని చెప్పేసి ఎస్టేట్ ఉంది, టీ ఎస్టేట్, దానికి సంబంధించిన అవుట్లెట్ ఇది. ఇక్కడ అతను యూక్లిప్టస్ ఆయిల్ ప్రాసెస్ అనేది మాకు చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లోపల కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా ఆయిల్స్ కోసం. తర్వాత మిగతా అక్కడ వైన్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ఇక్కడ రకరకాల ఆయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఫేస్కిను హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ తీసుకున్నాను. ఇంకా సైనస్కి, మైగ్రేన్కి, బాడీ పెయిన్స్కి కూడా ఆయిల్స్ ఉన్నాయి, అవైతే మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. సో ఇదేంటంటే ఈ అవుట్లెట్ ఎవరో బాలీవుడ్ యాక్టర్ అవుట్లెట్ అని చెప్పేసి అన్నారు. ఈ టీ ఎస్టేట్ మొత్తం ఆవిడదా అంట, మరి ఆ నేమ్ అనేది గుర్తులేదు, అది నేను సెర్చ్ చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ మైగ్రేన్కి సంబంధించిన ఆయిల్ అనేది మా మమ్మీ టెస్ట్ చేసింది అనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయినప్పుడు చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షం వల్ల 2 ట్రీస్ అనేవి 2 కార్స్ మీద పడిపోయాయి. సో అందువల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. సో అందుకనే నేను చెప్పాను కదా మా ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయిందని, దీనివల్ల అనమాట. కానీ ఆ కార్స్ మొత్తం చాలా తుక్కు అయిపోయి, కొన్ని లోపల పర్సన్స్ మాత్రం ఎవరికి ఏం అవ్వలేదు. ఇదిగోండి, ఇదే ఆ డిజాస్టర్ అనమాట. ఇక్కడ ఆంటీ ఏమో చాలా ఏడుస్తున్నారు. వాళ్ళకి తమిళను కన్నడ వచ్చనమాట. మాకు తెలిసిన కన్నడతోని ఇంకా అలా మేనేజ్ చేసి ఆమెను కూల్ చేసాం. సో ఈ యాక్సిడెంట్ చూడడానికి నేను, మా డాడీ, మా హస్బెండ్, ఇంకా మహి ఏమో నడుచుకొని వచ్చామన్నమాట చూడడానికి. ఒక 5 కిలోమీటర్స్ దూరంలోని వెహికల్స్ అన్నీ ఆపేశారు. సో ఇంకా నడుచుకొని వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఇక్కడ సీనరీ బాగుంది కదా అని చెప్పేసి చిన్న వీడియో తీశాను. ఆ తర్వాత మాకు ఇక్కడ బైసన్స్ అనేవి కనిపించాయి, అది మీకు పాయింట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదు, మరి అవ్వలేదన్నమాట చేయడానికి, ఇంకా డైరెక్ట్గా డిన్నరే. సో అక్కడ డైనింగ్ దగ్గర చిన్న వీడియో తీద్దామనేటప్పటికి ఎవరి ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.